ఇక ఈ స్టాంప్ కుంభకోణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ స్టాంప్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరి ఈ స్టాంప్ కుంభకోణం నిందితులతో ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. ఎర్రప్ప ఆలియాస్ మీసేవా బాబు, మరో నిందితుడు మోహన్ బాబుతో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారుతి చౌదరి ఫోన్లో మాట్లాడినట్లు నిందితుల విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. భాగంగా ముద్దాయిలను మీసేవా బాబును, అతని దగ్గర పనిచేసే మోహన్ బాబు, అలాగే భువనేశ్వర్ అనే ముగ్గురిని కూడా నిన్నటి దినం అరెస్టు చేసినాము. అరెస్టు సమయంలో వారు నేరాన్ని ఒప్పుకోవటం జరిగింది. వారు ఆ నేర ఒప్పుదలలో ఎస్ఆర్సి కంపెనీకి కానీ దాని అనుబంధ సంస్థలకు ఎలాంటి అవకతవకలకు వాళ్ళు పాల్పడలేదని, వారు కట్టవలసిన డబ్బులు తన బ్యాంక్ ఖాతాలో వేసినారని తెలిపినాడు. అంతేకాకుండా ఈ క్రమంలోనే ఉన్నం మారుతి చౌదరి, సన్ ఆఫ్ హనుమంతరాయ చౌదరి, వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీసేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు 10 అవకతవకలు జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారని, అందులో 4 ఎస్ఆర్సి కంపెనీ అని తెలియజేసినాడు. మోహన్ బాబు కూడా ఈ కుంభకోణంలో ఎస్ఆర్సి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని, వారైతే ఖచ్చితంగా డబ్బులు కట్టినారని తెలపడం జరిగింది. వారి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. రెడీగా ఈ స్టాంపుల కుంభకోణంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారుతి చౌదరి కూడా నిందితులతో మాట్లాడినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా, సో వాళ్ళతో మరి ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాయని పోలీసులు కూడా ఆరా తీసే ప్రయత్నాలు ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ ఇస్తారు. యోగానంద్, మారుతి చౌదరి పాత్ర ఏమన్నా ఎంతవరకు ఉంది అని పోలీసులు భావిస్తున్నారు? సో మారుతి చౌదరి పైన ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది? రాజేష్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ స్టాంపుల కుంభకోణంలో మరొక పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుమారుని పాత్ర ఉన్నట్టు యోగానంద్, రైట్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ స్టాంపు కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో మరో పేరు తెరపైకి వచ్చింది. అదే మాజీ ఎమ్మెల్యే కుమారుడైనటువంటి మారుతి చౌదరి పాత్ర కూడా దీంట్లో ఉంది అని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరి, సో ఆయన పాత్ర కూడా దీంట్లో ఉందా? ఎందుకంటే ఈ స్టాంపు కుంభకోణంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఎర్రప్ప ఆలియాస్ మీసేవా బాబు, అలాగే మరో నిందితుడు మోహన్ బాబుతో ఆయన మాట్లాడినట్టుగా, మారుతి చౌదరి మాట్లాడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. యోగానంద్ కంటిన్యూ చేయండి. రాజేష్, అయితే కళ్యాణదుర్గం ఈ స్టాంపుల కుంభకోణం వ్యవహారంలో మరొక పాత్ర వెలుగులోకి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు ఉన్నం మారుతి చౌదరి ఈ దీంట్లో భాగంగా ఉన్నాడా లేదా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తిగా తెలపకపోయినప్పటికీ నిందితులతో మాత్రం వరుసగా కొన్నిసార్లు తరచూ ఫోన్ మాట్లాడేవాడు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఖాళీ ఈ స్టాంపులను కూడా సేకరించాడు. వీళ్ళు పెట్టి లొంగ తీసుకొని ఖాళీ ఈ స్టాంప్ పేపర్ లో బయటకి ఇచ్చింది ఎవరా అని ఎమ్మెల్యే వర్గం మొదటి మళ్ళా గురవ పడుతుంటే ఇప్పుడు పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు. ఈ ఖాళీ ఈ స్టాంపు సేకరించింది, తీసుకున్నది కూడా ఉన్న మారుతి చౌదరి అంటూ కూడా చేస్తారు. ఇప్పుడు మారుతి చౌదరిపై ఏమన్నా దర్యాప్తులో జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్న తర్వాత వారిపై కేసు నమోదు చేస్తారా, లేకుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు కూడా వారిపై కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా టీవీతో కూడా చెప్పాడు మా ఎమ్మెల్యే, ఇందులో టీడీపీ నాయకుల పాత్ర కూడా ఉండొచ్చు అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీ పాత్ర ఉందని తెలియడంతో ఇప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏమైనా కేసు కంప్లైంట్ ఇస్తారా, లేకుంటే టీడీపీ అధిష్టానం ఫిర్యాదు చేస్తారా అనేది కూడా మరికొన్ని రోజులు మనము తెలిసే అవకాశం కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ యోగానంద్.